ఫిజిక్స్ లో మనము క్లాస్ 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో రిలేటివ్ మోషన్ అనే ఒక టాపిక్ చదువుతాం. రిలేటివ్ మోషన్ అనే టాపిక్ అక్కడ అర్థం కావాలి అంటే క్లాస్ 9th లో ఉన్న ఈ మోషన్ అండ్ రెస్ట్ అనే టాపిక్ మీకు క్లారిటీ ఉండాలి. సో మీకు క్లాస్ 9th లో ఫిజిక్స్ చాప్టర్ ఏదైతే ఉందో చాప్టర్ నెంబర్ 2 ఐ థింక్ సో ఎస్ సో చాప్టర్ నెంబర్ 2 ఏదైతే ఉందో మోషన్ లెసన్, అందులో మీ ఫస్ట్ టాపిక్ ఏది ఉంటుంది అంటే మోషన్ అండ్ మోషన్ గురించి సంబంధించిన అన్ని టాపిక్స్ ఇందులో కవర్ చేస్తాము. సో ఈ సిరీస్ అసలు మిస్ అవ్వద్దు, బికాస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఇవాల్టి క్లాస్ మీకు అర్థం అవ్వాలి. ఇది కేవలం ఇందులో పెన్ పేపర్ ఏం అక్కర్లేదు, హ్యాపీగా మీరు అలా రిలాక్స్డ్ గా కూర్చుని ఈ లెసన్ వినేసి అలా మైండ్ లోకి ఎక్కించేసుకోవచ్చు. సో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఎలాంటి విపరీతమైన లాజికల్ రీజనింగ్ ఉండదు. సో సింపుల్ గోయింగ్, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ టాపిక్ అనమాట. సో టుడేస్ టాపిక్ ఈజ్ మోషన్ అండ్ రెస్ట్. సో మీకు తెలుసు మోషన్ అండ్ రెస్ట్ అంటే మనకు మామూలుగా తెలుసు కదా, మన చుట్టూ కదిలే వస్తువులు అన్నిటినీ మోషన్ లో ఉన్నాయంటాము, కదలని వస్తువుల్ని రెస్ట్ లో ఉన్నాయంటాం, రైట్? సో ఇక్కడ ఈ పిక్చర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే గనక విత్ రెస్పెక్ట్ టు దిస్ బాయ్, హీ ఈస్ ద అబ్జర్వర్. సో ఇతను అబ్జర్వర్ కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు దిస్ అబ్జర్వర్ ఈ కార్ అనేది చూడండి, ఇట్ ఈస్ మూవింగ్. సో హీ సేస్ దట్ ద కార్ ఈస్ అండర్ మోషన్. అలా కాకుండా వెన్ హీ అబ్జర్వ్స్ దిస్ ట్రీస్, ద హౌస్, ఇవన్నీ కూడా రెస్ట్ లో ఉన్నాయి అని అబ్జర్వ్ చేస్తాము, రైట్? సో జస్ట్ కాన్సెప్ట్ అలా వింటూ ఉండండి, ఓకే? బట్ నౌ ఇప్పుడు అదే మనిషి అదే సిచ్యువేషన్ మన ఇండియా చూద్దాము, ఓకే? సో వీల్ టేక్ ఎ రెడ్ డాట్. ఇప్పుడు ఇది మన ఎర్త్. సో ఎర్త్ లో ఇప్పుడు అదే బాయ్ ఒక డాట్ పెడతాను చూడండి. మనం ఇప్పుడు ఇందాక ఏదైతే సిచ్యువేషన్ చూసామో ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అనుకుందాం. సో మీరు చూస్తే కనుక ఓహో ఈ డాట్ దాంతో పాటు మూవ్ అవ్వట్లేదు. ఎనీవే, సో ఇండియా పొజిషన్ అనేది మారిపోతుందా టైంతో పాటు? సో ఇప్పుడు ఆ హౌస్ అనేది రెస్ట్ లో ఉందంటామా మోషన్ లో ఉందంటామా? ఒకవేళ నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను, నౌ ద బాయ్ ఈజ్ హియర్, ఆ బాయ్ నేను అబ్జర్వర్ అనుకుందాం. విత్ రెస్పెక్ట్ టు మీ నౌ ద పొజిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ చేంజింగ్, అంటే హౌస్ పొజిషన్ కూడా మారిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ లో కదలకుండా ఉన్న ఈ హౌస్ నెక్స్ట్ సిచ్యువేషన్ కి వచ్చేటప్పటికి కదిలిపోతుంది. అంటే ఇప్పుడు ఆ హౌస్ రెస్ట్ లో ఉందా మోషన్ లో ఉందా? ఈజ్ ద హౌస్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్? ఆర్ ఇన్ మోషన్. మనం అబ్జర్వ్ చేసిన ఆ హౌస్ ఏదైతే ఉందో అది రెస్ట్ లో ఉందా మోషన్ లో ఉందా? ఎస్. నెక్స్ట్ మోషన్ అండ్ రెస్ట్ లో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకే? ఇది క్లాస్ రూమ్ సిచ్యువేషన్, మీ అందరికీ బాగా తెలుసు. దీంట్లో వాల్స్ ఉన్నాయి, ఇది ఒక వాల్, ఓకే? నెక్స్ట్ దిస్ ఈస్ అ వాల్, దిస్ ఈస్ బ్లాక్ బోర్డ్ అండ్ దెర్ ఈస్ అనదర్ వాల్, టేబుల్స్, ఇవన్నీ ఉన్నాయి. నౌ దెర్ ఈస్ అన్ అబ్జర్వర్ స్టాండింగ్ హియర్. లెట్ us take there is an observer standing here, ఓకే? నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నా డయాగ్రామ్ నేనే చాలా బాగా గీసుకున్నాను కదా. సో నౌ విత్ రెస్పెక్ట్ టు మీ, ఇప్పుడు నాతో నేను అబ్జర్వ్ చేస్తే గనక ద వాల్, బ్లాక్ బోర్డ్, డోర్, ద టేబుల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ రెస్ట్. ఎందుకు? అవి మూవ్ అవ్వట్లేదు కదా. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు మీ నా పొజిషన్ తో పోలిస్తే బోర్డ్ పొజిషన్ మారట్లేదు. సో బోర్డ్ ఈజ్ అట్ రెస్ట్. నా పొజిషన్ తో కంపేర్ చేస్తే కబోర్డ్ డిస్టెన్స్, నాకు కబోర్డ్ కి మధ్యలో టైం అయిపోతుంది, బట్ దెర్ ఈస్ నో టైం గడిచే కొద్దీ there is no change in the position between me and cupboard, so cupboard is also at rest. With respect to me, the position between the door and me, it is not changing. So ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇవన్నీ కూడా రెస్ట్ లో ఉన్నాయి అని చెప్తాం, రైట్? బట్ ఇఫ్ ఇదే క్లాస్ రూమ్ ని నేను ఇలా చూసాను అనుకోండి, క్లాస్ రూమ్ ఈజ్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్? అగైన్ క్వశ్చన్ కమ్స్. సో ఇప్పుడు ఆ వాల్స్ అన్ని రెస్ట్ లో ఉన్నాయా మోషన్ లో ఉన్నాయా? నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. నార్మల్ గా నాకు వేరే యానిమేషన్ దొరకలేదు, బట్ యూజువల్ గా మన ట్రైన్ మోషన్ లో ఉండి అవతల పక్క ట్రైన్ గనక రెస్ట్ లో ఉంది అనుకోండి, అప్పుడు కూడా అది మూవ్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది మనకు. ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేశారా, మన ట్రైన్ ఇక్కడ మీరు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మన ట్రైన్ ఆగి ఉంది, మనం ఒక ట్రైన్ లో కూర్చున్నాము, ఆ ట్రైన్ స్టేషనరీగా ఉంది, పక్క నుంచి ఒక ట్రైన్ స్పీడ్ గా వెళ్ళిపోయింది. అలాంటప్పుడు మనకు ఒకసారి డౌట్ వస్తుంది, నేను మూవ్ అవుతున్నానా ట్రైన్ మూవ్ ఆ పక్క ట్రైన్ మూవ్ అవుతుందా, అంటే మన ట్రైన్ మూవ్ అవుతుందా పక్క ట్రైన్ మూవ్ అవుతుందా? ఈ క్వశ్చన్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయండి. మన ట్రైన్ లో కూర్చున్నాము, మన ట్రైన్ స్టేషనరీగానే ఉంది, కానీ పక్క నుంచి స్పీడ్ గా ఒక ట్రైన్ వెళ్తున్నప్పుడు
మనం కూడా మూవ్ అవుతున్నట్లుగా అపియరెన్స్ వస్తుంది. సో నౌ ఆర్ యూ ఇన్ మోషన్ ఆర్ ఆర్ యూ ఇన్ రెస్ట్? దీన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక మనిషి లెట్ us say సీత ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, గీత ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్. ఐ థింక్ హీస్ గర్ల్ ఓన్లీ అనుకుంటా. సీత ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, గీత ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్. సో సీత అండ్ గీత వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఆపోజిట్ గా వస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో లైక్ ట్రీ తీసుకుందాం. ఫర్ సీత ట్రీ ఈజ్ ఆన్ విచ్ సైడ్? ఫర్ సీత ట్రీ ఈజ్ ఆన్ విచ్ సైడ్? ఫర్ సీత ట్రీ ఈజ్ ఆన్ రైట్ సైడ్, రైట్? ఇప్పుడు గీత ఈవిడ పేరు గీత కదా. సో గీత విత్ రెస్పెక్ట్ టు గీతని అడిగాను, గీత ట్రీ ఏ సైడ్ ఉంది రోడ్డుకి? దెన్ గీత సేస్ దట్ ద ట్రీ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ సీతని అడిగాను, సీత ఈ ట్రీ రోడ్కి ఏ సైడ్ ఉంది? దెన్ సీత సేస్ ద ట్రీ ఈజ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్. ట్రీ పొజిషన్ ఏమైనా మారిందా? లేదు కదా. మరి సీత చెప్పిన ఆన్సర్ కరెక్టా, గీత చెప్పిన ఆన్సర్ కరెక్టా? యాక్చువల్ గా ట్రీ అనేది రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, ఎలా డిసైడ్ చేస్తాం? ఎవరి ఆన్సర్ కరెక్ట్ కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్, డే ఆర్ నైట్ ని కూడా ఎలా నార్మల్ గా డే ఆర్ నైట్ ని మనం ఎలా డిసైడ్ చేస్తాము? ఇది సన్. సో సన్ ని ఫేస్ చేసేది ఏదైతే ఉందో ఎర్త్ పార్ట్, ఇది మనం యూజువల్ గా డే గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దీనిని మనం నైట్ పార్ట్ గా కన్సిడర్ చేస్తాము, రైట్? దాన్ని మనం నైట్ పార్ట్ గా కన్సిడర్ చేస్తాము. బట్ ఒకటే ఎర్త్ కి డే అండ్ నైట్ సిచ్యువేషన్స్ ఎలా వస్తున్నాయి? సో కెన్ వి కంక్లూడ్ దాట్ ఈ ఎర్త్ అంతా కంప్లీట్ గా డే లో ఉందా, ఎర్త్ అంతా కంప్లీట్ గా నైట్ లో ఉందా? సో డే అండ్ నైట్ ఎలా డిసైడ్ చేస్తాము? సో దట్ ఈస్ అగైన్ అన్ అంబిగ్యువస్ క్వశ్చన్. నెక్స్ట్, అప్ ఆర్ డౌన్. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ట్రీస్ ఎక్కడున్నాయి? డౌన్. క్లౌడ్స్ ఎక్కడున్నాయి? అప్. ఓకే, బట్ ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కన్సిడర్ చేస్తే క్లౌడ్స్ ఆర్ ఇన్ అప్ పొజిషన్, ట్రీస్ ఆర్ ఇన్ డౌన్ పొజిషన్. కానీ అదే ఎర్త్కి ఇంకొక వైపు వచ్చేటప్పటికి నౌ క్లౌడ్స్ ఆర్ ఇన్ డౌన్ పొజిషన్ అండ్ ట్రీస్ ఆర్ ఇన్ అప్ పొజిషన్. So can I say trees are permanently in up down position and clouds are permanently in up position? So ఇవన్నీ ఎలా డిసైడ్ చేస్తాము అంటే here we need to understand one very important point is motion is relative, very important. What do we mean by relative? Relative అంటే చుట్టాలు బంధువులు కాదు, relative అంటే comparison. ఈ సిచ్యువేషన్ లో ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ టూ ఫ్రెండ్స్, రాము అండ్ సోము. సో విత్ రెస్పెక్ట్ టు రాము, సోము ఈజ్ అట్ రెస్ట్. విత్ రెస్పెక్ట్ టు సోము, రాము ఈజ్ అట్ రెస్ట్. అండ్ విత్ రెస్పెక్ట్ టు దీస్ టూ పీపుల్, ఈ టెలిఫోన్ బూత్ కానీ, ఈ సిగ్నల్ కానీ, ఈ ట్రీస్ కానీ, హౌస్ కానీ, దీస్ ఆర్ ఆల్ అట్ రెస్ట్. అండ్ ఆల్సో with respect to them, this car is in motion, right? ఇప్పుడు చూడండి, రాము సోము రెస్ట్ లో ఉన్నారు కదా. Now the person inside the car, with respect to the person inside the car, these two are moving. చూడండి, ఈ person inside the car తో పోలిస్తే trees are moving, రాము సోము is moving, houses are moving. So how can I conclude whether the houses and Ramu Somu are permanently at rest, absolutely at rest or not? So here we have a conclusion. Ikkada conclusion enti ante, the conclusion ivanni manam chusin tarvata what is the conclusion? What we have is rest and motion. Ee terms evaithe unnayo, rest and motion are relative terms. రిలేటివ్ టర్మ్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే దే డిపెండ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. దే డిపెండ్ ఆన్ ద పాయింట్ ఆఫ్
అబ్జర్వేషన్, మనం ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము దాని మీద డిపెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ వి సెడ్, ఎర్త్, ఇది ఎర్త్ అనుకుందాం. సో ఎర్త్ మీద ఒక హౌస్ ఉంది. ఇఫ్ ద అబ్జర్వర్ ఈజ్ ఆన్ ద ఎర్త్, ఒకవేళ అబ్జర్వర్ అనేవాడు ఎర్త్ మీదే ఉంటే గనక, నౌ విత్ రెస్పెక్ట్ టు హిమ్ ద హౌస్ ఈజ్ అట్ రెస్ట్. బట్ ఇఫ్ ద సేమ్ అబ్జర్వర్ ఈజ్ షిఫ్టెడ్ టు మూన్, లెట్ us consider we are able to see from moon. మనం ఒక అంబానీ హౌస్ ని చూస్తున్నాము అనుకోండి. ఇది నిజమేనా? అంబానీ హౌస్ మూన్ మీద నుంచి చూసినా కూడా కనిపిస్తుంది అని చెప్తారు, నాకు నిజంగా తెలియదు. బట్ ఒకవేళ ఈ అబ్జర్వర్ ఇక్కడికి వచ్చాడు అనుకుందాం, హీ స్టాండింగ్ ఆన్ మూన్. ఓకే, ఈ అబ్జర్వర్ మూన్ మీద నుంచి ఇదే హౌస్ ని చూస్తున్నాడు అనుకుందాం. నౌ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్, నౌ ద హౌస్ ఈజ్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్, the house is in motion. So it all depends on point of observation. If this is your point of observation, the house is at rest. If this is your point of observation, the house is in motion. మనం ఫిజిక్స్ లో ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ నే, దీనికి ఒక పేరు ఉంది, దాన్ని ఏమంటామంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ని బట్టి ఒక బాడీ అనేది రెస్ట్ లో ఉందా మోషన్ లో ఉందా అనేది డిసైడ్ అవుతుంది. వీ కెన్ నెవర్ సే దట్, వీ కెన్ నెవర్ సే దట్ a body is absolutely at rest or absolutely in motion. Absolutely in motion. ఒక బాడీ అనేది అబ్సల్యూట్లీ రెస్ట్ లో ఉందా అబ్సల్యూట్లీ మోషన్ లో ఉందా అనేది we can never say that. సో రెస్ట్ అండ్ మోషన్ అనే వాటికి అబ్సల్యూట్ అనే పదం లేనే లేదు. అవన్నీ కూడా కంపారిజన్ అన్నమాట. దేంతో కంపేర్ చేస్తాము? మనం ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉన్నామో ఆ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ని బేస్ చేసుకుని చెప్తాము. సో నౌ కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ రెస్ట్ అండ్ మోషన్. రెస్ట్ అండ్ మోషన్ కి ఒక డెఫినేషన్ ఇవ్వాలి అనుకుంటే, ఒకవేళ దెన్ ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ not changing with respect to WRT అంటే with respect to, ఇది నేను వాడే కోడ్ లాంగ్వేజ్. with respect to time and surroundings అనేది చాలా చాలా ఇంపార్టెంట్. time and surroundings, then we say that the body is at rest. సో టైమ్ సరౌండింగ్స్ తో కంపేర్ చేయాలి, ఖచ్చితంగా సరౌండింగ్స్ తో కంపేర్ చేయాలి. సో నేను ఉన్న సరౌండింగ్స్ లో, అంటే నా సరౌండింగ్స్ తో కంపేర్ చేస్తే, ఈ రిమోట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పట్టుకున్నాను, నా సరౌండింగ్స్ తో కంపేర్ చేస్తే రిమోట్ పొజిషన్ మారట్లేదు. యాజ్ ద టైమ్ ఈజ్ పాసింగ్, టైం గడుస్తుంది, కానీ ద డిస్టెన్స్ బిట్వీన్ మీ అండ్ రిమోట్, డిస్టెన్స్ బిట్వీన్ రిమోట్ అండ్ వాల్స్ నాట్ చేంజింగ్. సో సరౌండింగ్స్ తో కంపేర్ చేస్తే దీని పొజిషన్ మారట్లేదు, కాబట్టి ఐ డిసైడ్ దట్ దిస్ బాడీ ఈజ్ అట్ రెస్ట్. బట్ ఒకవేళ నా సరౌండింగ్స్ మూవ్ అయ్యింది అనుకోండి, దెన్ ద సేమ్ రిమోట్ ఈజ్ ఇన్ మోషన్. సో బేసిక్ డెఫినేషన్ అన్నమాట. సిమిలర్లీ మోషన్ కి కూడా సేమ్ డెఫినేషన్ వస్తుంది. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ చేంజింగ్, ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నాట్ ఉంటుంది, ఇక్కడ ఉండదు అనమాట. ఈజ్ చేంజింగ్ with respect to time and surroundings, then we say that the body is in motion.
ఓకే, దీస్ ఆర్ ద 2 మెయిన్ డెఫినేషన్స్. 9th క్లాస్ సిలబస్ లో ఉంటుంది. ఇది రెస్ట్ అండ్ మోషన్ కి సంబంధించిన టాపిక్. బట్ ఈ టాపిక్ క్లాస్ 11 ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వచ్చే రిలేటివ్ మోషన్ అనే టాపిక్ కి వెరీ మచ్ బేసిక్ అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న టాపిక్సే కదా అని చెప్పి చాలా మంది ఏంటంటే పెద్దగా మనం పట్టించుకోం. ఆఫ్టర్ ఆల్ రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి నాకు ఆల్రెడీ తెలుసు కదా అనుకుంటాం. బట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను రిలేటివ్ మోషన్ లెసన్ చెప్పేటప్పుడు ఇదే కాన్సెప్ట్ మీకు గుర్తు చేస్తాను. బట్ నాట్ దిస్ డీటెయిల్డ్. బట్ ఎస్, దిస్ ఈస్ ఓన్లీ అ బిగినింగ్ క్లాస్. సో ఇంకా ఉంది చాలా లాట్ మోర్ టు డిస్కస్ అబౌట్ కైనమెటిక్స్ లేదా మోషన్ లెసన్ అనేది. ఇది పార్ట్ 1.